కొన్ని లెక్కలతో ఈరోజు మనం చేయడం ప్రారంభిద్దాం. మొదటి ప్రాబ్లం, 40లో 15% ఎంత? ఈ శాతానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఎలా చేయాలనుకుంటున్నామంటే, నేను కేవలం పర్సంటేజ్ని డెసిమల్లోనికి మార్చుతాను. అప్పుడు దీన్ని ఏ సంఖ్యలో పర్సంటేజ్ కనుక్కోవాలో దానితో గుణిస్తాను. కాబట్టి 15%ను డెసిమల్లో రాస్తే 0.15గా రాయవచ్చు. మీరు ఇంతకు ముందే వీడియోలో పర్సెంట్ నుండి డెసిమల్లోనికి ఎలా మార్చాలో నేర్చుకున్నారు కదా. మరియు దీన్ని 40తో గుణిస్తాను. కాబట్టి ఇది 40 ఇంటూ 0.15 అనుకుందాము. 5 ఇంటూ 0 0, 5 ఇంటూ 4 20. అక్కడ 0 పెట్టండి. మరియు 1 ఇంటూ 0 0నే వస్తుంది. అలాగే 1 ఇంటూ 4 4. మీకు 600 వస్తుంది. 6 0 0. ఇప్పుడు డెసిమల్ పాయింట్ని ఎక్కడ పెట్టాలి? 1 2. ఇక్కడ వరకు డెసిమల్ లేదు. 1 2 వరకు వెళ్ళాలి. మీరు డెసిమల్ ఇక్కడ పెట్టాలి. కాబట్టి 40లో 15% 0.15 ఇంటూ 40 = 6 వస్తుంది. దీన్ని కేవలం 6గా పరిగణించవచ్చు. ఇప్పుడు ఇంకొక లెక్కను చూద్దాం. మీకు ఇది అర్థమైందనుకుంటాను. ఇంకొక ఉదాహరణను చూద్దామా? ఇప్పుడు 0.2%. ఇది నెంబర్లో ఎలా రాయగలము? 0.2% ఇంటూ 7. 7లో 0.2% ఎంత అన్నది ప్రశ్న. 0.2ని డెసిమల్స్లోకి ఎలా రాయాలి? 0.2 అనేది 0.2కి సమానం కాదు. మీరు అలా అనుకుంటే అది తప్పే అవుతుంది. ఎందుకంటే ఇది 0.2 కాదని గుర్తుంచుకోవాలి. ఇది 0.2%. అంటే దీన్ని 100తో భాగించాలి. కావున ఇంకో 2 సున్నాలు ఎక్కువ వస్తాయి. లవహారాలను 10చే గుణిస్తే మనకి 2/1000కి సమానమవుతుంది. లేదా మీరు ఇక్కడ ఒక టెక్నిక్ని కూడా వాడవచ్చును. అదేంటంటే దశాంశ స్థానాన్ని 2 స్థానాలకు ఎడమవైపుకు జరపాలి. ఇక్కడ మనం 0.2తో స్టార్ట్ చేశాము కాబట్టి డెసిమల్ పాయింట్ను 2 స్థానాలు ఎడమవైపుకు జరపాలి. కాదు, ఇక్కడ అదే డెసిమల్ పాయింట్ని ఇక్కడ పెట్టాలి. కాబట్టి ఇది 0.002 అవుతుంది. అంటే 0.2% అనేది 0.002కి సమానమవుతుంది. కానీ డెసిమల్తో చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే పర్సెంటేజ్ చేస్తున్నప్పుడు కూడా. కాబట్టి మనం ఇప్పుడు ఆ శాతాన్ని డెసిమల్లోకి ఎలా మార్చాలో నేర్చుకున్నాం కదా. దీన్నిప్పుడు ఈ 7లో ఎంత పర్సెంటో చూద్దాం. కాబట్టి ఏం చెయ్యాలి? 7తో గుణించాలి. 0.002 ఇంటూ 7. ఇది చాలా చిన్నది, సులువైనది. 7 రెళ్ళ 14. కావున 14 రాసి డెసిమల్ పాయింట్ ఎక్కడ పెట్టాలి అన్నది ఇప్పుడు చూడాలి. ఇక్కడ మొత్తం ఎన్ని నెంబర్లు ఉన్నాయి? లేదా డెసిమల్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి? చూద్దాం. 1 2 3. కాబట్టి డెసిమల్ పాయింట్ తర్వాత 3 అంకెలు ఉంటాయి. కాబట్టి 0.2% 7లో 0.014కు సమానం అవుతుంది. మీరు ఆలోచించినట్లుగా ఇది చాలా చిన్న సంఖ్య. మరియు ఇది ఏమీ తెలియజేస్తోందంటే 0.2%. మీరు దీని గురించి ఆలోచన చేస్తే ఇది 1% కంటే చాలా చిన్నది. అంటే
అది 1/100 కంటే కూడా చాలా చిన్నది. దీని గురించి మీరు ఆలోచిస్తే 0.2% అనేది 1/500 అవుతుంది. దీన్ని చేస్తే 1/500 ఇంటూ 7 అవుతుంది. ఇది మనకు వచ్చిన సంఖ్యకు సరిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ చెక్ పద్ధతి ప్రతిసారి చేసుకోవాలి. ఈ డెసిమల్ ఇంకా పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మీరు చేసేది కరెక్టా కాదా అని తెలుసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు ఇంకొకటి చూద్దాము. 4 అనేది ఏ నెంబర్లో 20% అవుతుంది? చాలామంది ఇలా అనుకుంటారు. 20% తీసుకుని దాన్ని డెసిమల్లోకి మారిస్తే అది 0.20 అవుతుంది. దీన్ని 4చే గుణించవచ్చని. కానీ ఇది తప్పు. ఎందుకంటే కొంచెం ఆలోచించండి. నేను ఇక్కడ 4లో 20% ఎంత అని అడగలేదు. ఇక్కడ ఒక సంఖ్యలో 20% 4 అవుతుంది అన్నాను. ఇప్పుడు మనం కొంచెం ఆల్జిబ్రాలోకి వెళ్ళాల్సి ఉంటుంది. మనకు కావాల్సిన సంఖ్య x అనుకుందాము. ఇక్కడ xలో 20% 4 అవుతుంది. అవును, ఇప్పుడు మీరు గుర్తించినట్లుగా ఒక ఫామ్లోనికి వచ్చింది. 20%ని డెసిమల్లో ఇలా రాయాలి. అది 0.20 లేదా 0.2 అవుతుంది. దీనిని x చే గుణించగా మనకు 4 వస్తుంది. కాబట్టి 20% అంటే 0.2 కనుక 0.2 ఇంటూ x = 4 అని రాయవచ్చును. ఇప్పుడు మనకు ఇది ఒక సామాన్య సమీకరణ రూపంలోకి వచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలి? దీన్ని చేయడానికి 2 మార్గాలున్నాయి. x యొక్క గుణకంతో సమీకరణాన్ని ఇరువైపులా భాగించాలి. ఒకవేళ 0.2తో ఇక్కడ భాగిస్తే ఇక్కడ కూడా 0.2తోనే భాగించాలి. కాబట్టి మనకి x = 4/0.2 వస్తుంది. 4/0.2 ఎంత అవుతుందో చూద్దామా? 4లో 0.2 ఎన్నిసార్లు పోతుంది? నేను డెసిమల్ పాయింట్ని ఇక్కడ పెట్టబోతున్నాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ను చేసే విధానం ఏమిటంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ని ఒక స్థానం కుడి పక్కకు జరపాలి. ఇక్కడ మనకు 2 వస్తుంది. అలాగే డెసిమల్ పాయింట్ను ఇక్కడ నుండి కూడా కుడి పక్కకు జరపాలి ఒక స్థానం. కాబట్టి ఇక్కడ 40 వస్తుంది. ఈ 4/0.2 అనేది 40లో 2 ఎంత అవుతుంది? దానికి సమానం. ఇది చాలా తేలికైనది. 40లో 2 ఎన్నిసార్లు పోతుంది? లేదా 4లో 2 ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు. తరువాత 0ని పెడితే సరిపోతుంది. అంటే 4/0.2 అనేది 20కి సమానము. కాబట్టి 4 అనేది 20లో 20% అవుతుంది. అది ఏమి తెలియజేస్తోందంటే దీని గురించి చాలా విధాలుగా ఆలోచించవచ్చు. 20% అంటే 1/5 అవుతుంది. మరియు 4 ఐదింతలు 20 అవుతుంది. ఇంకా మీకు సందేహంగా ఉంటే ప్రాబ్లంని మరోసారి చెక్ చేయవచ్చును. 20% 20లో ఎంత అవుతుంది? 20 ఇంటూ 20%. 20 ఇంటూ 20%ని డెసిమల్లో రాస్తే 0.2 కింద రాయవచ్చు. కాబట్టి 0.2 ఇంటూ 20కి ఇది సమానము. దీన్ని లెక్కిస్తే 4కు సమానం అవుతుంది. కాబట్టి మీరు సరైన ఆన్సర్ని పొందారని అర్థం వచ్చింది కదా. ఇలాంటిదే ఇంకొకటి చూద్దాము. యాదృచ్ఛికంగా నేను కొన్ని నెంబర్స్ను తీసుకుంటాను. ఏ నెంబర్లో 9% 3 అవుతుంది? మరొకసారి ఆ నెంబర్ను xగా తీసుకుంటే xలో 9% 3 అవుతుంది. మీరు అవన్నీ రాయనవసరం లేదు. పైన చూసిన విధంగా అది 0.09x అంటే xలో 9% సమానం.
అది 3కి సమానం. కావున x = 3/0.09 అని రాయవచ్చును. ఇప్పుడు మనం డెసిమల్ డివిజన్ చేసి 3లో 0.09 ఎన్నిసార్లు పోతుందో చూద్దాము. ఇప్పుడు డెసిమల్ పాయింట్ని కుడివైపుకు 2 స్థానాలు జరుపుతాను. కాబట్టి 3లో 0.09 ఎన్నిసార్లు పోతుందో అది 300లో 9 ఎన్నిసార్లు పోతుందో దానికి సమానమవుతుంది. కాబట్టి 9 33 సార్లు పోతుంది. 3 9ల 27. ఈ పద్ధతిని ఇక్కడ ముందే చూసాము కనుక 33 3 9 9ల 27. ఇక్కడ మీరు 33ను పొందబోతున్నారు. 3 మాత్రం అలా కొనసాగుతూనే ఉంటుంది. దీనిలో 9వ శాతం 3 అని తెలుస్తుంది. దీన్ని ఇలా రాస్తే 33.3 బార్ లేదా 0.3ని 1/3 కూడా అవుతుంది కనుక అలా కూడా రాయొచ్చు. కాబట్టి 3 అనేది 33 1/3లో 9వ శాతం అవుతుంది. ఆ రెండిటిలో ఏదైనా సరైనదే. మనము శాతాలను చేసేటప్పుడు చాలాసార్లు ఒక ఖచ్చితమైన విలువ కోసం ప్రయత్నిస్తాము. దశాంశ స్థానం తరువాత ఉన్నది ప్రతిసారి అంత ముఖ్యమైనదేమీ కాదు. కానీ ఇక్కడ మనము పరిగణనలోనికి తీసుకుంటున్నాము. మీరు పరీక్షలో మరియు అవసరమైన చోట ఖచ్చితంగా పరిగణించాలి. నేను అంత ఫాస్ట్గా ఏమీ వెళ్ళలేదనుకుంటున్నాను. మీకు శాతాలలో మంచి అవగాహన వచ్చిందనుకుంటాను. మీరు ఇలాంటి లెక్కల్ని చేసేటప్పుడు లెక్క రాసిన దాన్ని బట్టి మీరు కొంచెం దృష్టి పెట్టాలి. ఒకవేళ 100లో 10% ఎంత అని అంటే అది తేలికే. కానీ 10%ని డెసిమల్లోకి మార్చి దాన్ని 100తో గుణించాలి. కానీ నేను మిమ్మల్ని 100 దేనిలో 10% అని అడిగితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే అది వేరే నెంబర్ అని. ఏ స్థానంలో ఏ సందర్భంలో 100 10% అవుతుంది అన్నది మీరు కనుక్కోవాలి. అంటే అది 1000 వస్తుంది. ఈ ప్రాబ్లం మీద ఈ క్లాసులో నేను తర్వాత మాట్లాడతాను. కానీ మీరు చేయవలసిన పద్ధతి అర్థమయ్యిందనుకుంటాను.